చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంటే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పరాజయం పాలైందనమాట లక్నో జట్టు. ఈ ఓటమి అనంతరం ఇక లక్నో జట్టు నిజానికి ఈ టోర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. అంటే ఇంక ప్లే ఆఫ్‌కి వెళ్ళకుండానే ఈ లీగ్ మ్యాచెస్‌తోనే నిష్క్రమిస్తుంది. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా రిషబ్ పంత్ కోపంతో అగ్గి మీద గుగ్గిలంగా మారాడు. అయితే ఇదొక అద్భుతమైన మ్యాచ్ అని, కానీ చేతులారా నాశనం చేసుకున్నామని, ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదని, నిజానికి ఒక ఇద్దరు ఆటగాళ్ళకి నేను దండం పెట్టాలి అంటూ రిషబ్ పంత్ తన మనసులో ఉన్న భావోద్వేగాన్ని మొత్తం అంతా బయటపెట్టాడు. అసలు ఇంతకీ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమికి ప్రధానమైన కారణం ఫీల్డింగ్. ఇదే విషయాన్ని రిషబ్ పంత్ చాలా బాహాటంగా ఒప్పుకున్నాడు. అయితే ఏమైంది అంటే అసలు రిషబ్ పంత్ ఏమన్నాడంటే, ఎప్పుడైనా సరే మ్యాచ్ విషయంలో ముఖ్యంగా కీలకమైన మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. ఎప్పుడైనా ఆఖరి మ్యాచ్ ప్లే ఆఫ్‌కి వెళ్ళటానికి ఉన్న అవకాశాలని ఏ జట్టైనా సరే సద్వినియోగపరుచుకుంటుంది. కానీ ఇంకా మా జట్టు ఈ లీగ్ స్టార్టింగ్‌లో ఎటువంటి గేమ్‌లు ఆడామో అంతకన్నా హీనమైన గేమ్‌లు ఆడటమే ఇష్టపడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఈరోజు చాలా ఎక్కువగా క్యాచ్ డ్రాప్‌లయ్యాయి. అసలు ఇన్ని క్యాచ్ డ్రాప్‌లు ఎందుకు అవుతున్నాయో కూడా నాకు అర్థం కావటం లేదు. ఫీల్డింగ్‌లో ఏం నేర్చుకుంటున్నారో, ఏం ఆడుతున్నారో కూడా నాకు తెలియటం లేదు. ఇక ఫీల్డింగ్ సరిగ్గా లేకపోతే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవటం ఎలా కుదురుతుంది? అది కనీసం ఆటగాళ్ళకి తెలియాలి కదా! ఇది కూడా తెలియకుండా ఇంత పెద్ద టోర్నమెంట్ ఆడడానికి వచ్చాము అంటేనే చాలా హేళనగా, అవమానంగా ఉంటుంది. ఎందుకనంటే మనం ఈ ఈ ఒక్క మ్యాచ్ గెలిచి ఉండుంటే మేబీ ప్లే ఆఫ్‌కి వెళ్ళటానికి మాకు కనీసం ఒక 0.1% ఆశైనా ఉండేది. ఇంత అద్భుతమైన మ్యాచ్ చివరిదాకా వచ్చిన మ్యాచ్‌ని ఈ రకంగా దారుణంగా మిస్ ఫీల్డింగ్ కారణంగా, క్యాచ్ డ్రాపుల కారణంగా ఓడిపోయాము అంటే, నేను నా బాధను ఎలా వ్యక్తం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ నిజంగా చాలా అద్భుతంగా ఆడాడు. నమ్మశక్యం కాని రీతిలో పరుగులు రాబట్టాడు. లక్నో జట్టు కోసం జోష్ ఇంగ్లీష్ ఎలా అయితే విధ్వంసం సృష్టించాడో, ఉర్విల్ పటేల్ కూడా అలాగే అదే స్థాయిలో మెరుపులు మెరిపించాడు. ఎవరో ఒకరు దాడి చెయ్యాలి ఒక జట్టులో. అలాంటి సమయంలో ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్ళు గ్రేట్ హీరోలు అవుతారు. మా తరఫున ఇంగ్లీష్ ఆ పని చేశాడు. వారి తరఫున ఉర్విల్ ఆ బాధ్యత తీసుకున్నాడు. అయితే ఇద్దరం సమానంగానే పోటాపోటీగానే ఉన్నాం. కానీ క్యాచ్ డ్రాపులు మా కొంప ముంచాయి. అసలు క్యాచ్ డ్రాపులు చేయాలి అన్నప్పుడు, అంటే అది జరుగుతుంది అన్నప్పుడు ఎందుకు స్పృహ లేకుండా ఆడుతున్నారో అర్థం కావటం లేదు. తమ ఇన్నింగ్స్ ఆరంభం తీరు చూసిన తర్వాత కనీసం 110 పరుగులు చేస్తామని భావించారు. అయితే 103 పరుగులు కూడా మంచి స్కోరే. ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్ ఆ తర్వాత నెమ్మదించింది. చివరి ఓవర్లో షాబాజ్ అహ్మద్తో బౌలింగ్ చేయించాలన్న ఆలోచన వచ్చినప్పటికీ అప్పుడు క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటం వల్ల మార్క్రమ్ వైపే మొగ్గు చూపాం. మార్క్రమ్ గతంలో ఇలాంటి పరిస్థితుల్లో వికెట్లు తీసిన అనుభవం ఉండడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ ఏం లాభం, ప్రతిసారి ఫీల్డింగ్ తప్పిదాలే జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బాధపడాలా లేకపోతే ఇంకేదైనా చేయాలా అనేది కూడా నాకు అర్థం కావటం లేదు. ఏదైతేనేమి ఈ ఫీల్డింగ్‌కి ఇంకా సెపరేట్‌గా ఒక హెడ్ కోచ్ పెట్టాలేమో అనిపిస్తోంది అంటూ చాలా కోపంగా మాట్లాడాడు.